కార్పస్ స్పాంజియోయిజం. దిస్ ఇస్ కార్పస్ స్పాంజియోయిజం. ఈ బోర్డు మీద ఉన్నది మగాడి వివరణ మాత్రమే, ఇదే నిర్వచనం కాదు. రమ్య, వై ఆర్ యు లాఫింగ్? గెట్ అప్. చెప్పు, ఏంటిది? మగతనం మేడం. మగతనం. సిట్ సిట్. జువాలజీ మేడం ఫిలాసఫీ చెప్తుంది అని అనుకోకపోతే ఐ విల్ టెల్ యూ సంథింగ్. ప్రతి అమ్మాయి జీవితంలోకి ఒక అబ్బాయి వస్తాడు. ఆ అమ్మాయి ఆ అబ్బాయితో ప్రతి క్షణం ప్రేమని ఫీల్ అవ్వగలిగితే అది మగతనం. అతని పక్కనుంటే చాలు, ప్రపంచంలో ఇంక ఏం అవసరం లేదనుకుంటుంది చూడు, అది మగతనం. అది ఏదో ఒక మూల నుండే అవయవం కాదు, అతని శరీర నిర్మాణ అణువులోనూ ఉంటుంది. అది చూడగలగాలి. No one can handle erections lifelong, but emotions can be handled lifelong. తలింపు చూడ బస్ వస్తుందా లేదో. వచ్చేస్తలేరా? దానికి ఏమన్నా విమానం గీరు ఉందేటి పైనుంచి పోవడానికి? యారా మన మా కుర్రోళ్ళు మీ ఊరు వస్తే ఒక్కళ్ళే చేసి కొట్టేవంట. చెప్పలేదా మీ వాడు పుట్టింది కూడా ఒక్కడే అని? చెప్పారా? అయినా వాళ్ళ కోసైతే ఊరుకుంటారేటి? వాళ్ళ కోసెత్తేనే మీదకి వచ్చేసావంటే ఊరే పీకెత్తే ఏం చేస్తారా? ఇంకొక మాట ఎక్కువ మాడితే ఒక్కొక్కడికి అద్దాలు పలిపడి చెప్తున్నాను. మా ఊడికి భూతి రక్క, మీకు భూతి అర్థం కాలేదేమో. చూసావన్న వీడు పొగరు. పొగరులో గాత్ర పలకలు రాదు, ఆడి పొగరేట్రా. గాలి సాగదీస్తే భయపడ్డావేంట్రా నీ అబ్బా? చూడు చూడు, అక్కడేదో గొడవ జరుగుతుంది. వీడేంటి ఇంత కోపంగా ఉన్నాడు? త్వరగా ముసలోడైపోతాడు. ఇదేంటి బేగం బస్సులో ఉంది? ఏ బేబమ్మా రా. ఏ బేబమ్మా, ట్రాఫిక్ ఆగిపోయింది కదా, నా బండి మీద పోదా? నీకే చెప్తున్నానుగా, రా వెళ్దాం. రమ్మని చెప్తున్నాను కదా. చూసేస్తుందిరా, దీపమ్మ చూసేసింది. వీడు ముసలోడు అవ్వకూడదే.
చూస్తుందిరా చూస్తుందిరా మాదిలో చూస్తుంది నన్ను పిలిచేస్తుంది. నేను ఆ మాట చెప్తున్నాను ఇందాక నుంచి. చూసింది చూసేసింది. ఏట్రో నీ చెయ్యి తిని సిరాకడేటుడివి ఏకంగా కాలే వేసేసు. ఏం లేదు పడుకో నాన్న. ఏటైందిరా? ఏం లేదు నాన్న. ఆ మాయపట్నంతో కూడా ఎందుకురా? వాడు నన్నంటే ఊరుకునేవాడు నాన్న. వాడు నిన్నన్నాడు నాన్న. ఇంట్లో ఆడోళ్ళుంటే చెప్పేవాళ్ళు. అమ్మే చెప్పిందనుకోరా, అత్తమానం గొడవకెళ్ళకరా. నాన్న అమ్మని మొదటిసారి ఎప్పుడు చూసా నాన్న? చూసేదే ఉందిరా. పెళ్ళన్నారు, తీసుకెళ్లారు, ఓ గుడిసెలో కూర్చోబెట్టారు, ఓ పిల్లని తీసుకొచ్చారు. మీ తాతేమో నాకు సొంత వల్లేదని పిల్లనివ్వడానికి ఒప్పుకోలేదురా. నేను మా అమ్మ తిరిగొస్తుంటే ఆ పిల్ల కాపు కాసి నా ఏపు అది మాదిరిలా చూసిందిరా. అంతే, అప్పు చేసి వాళ్ళు కొనేసి మీ అమ్మ మెళ్ళో తాళి కట్టేశా. అంటే అదో మా ఆదిలో చూస్తే తాళి కట్టేలా నాన్న. రే, నీ పొద్దునే అటకెళ్ళాలి గాని నువ్వు తొంగరా. నాన్న అమ్మదో మా ఆదిలో చూసిందా నాన్న నిన్ను? నిజంగానే అదో మాదిరిలా చూసిందిరా. తొంగోరా. అరే నీకు దండం రోజు. అదో మాదిలోనే చూసిందా నాన్న నిన్ను? అయ్యి బాబోయ్, నీకు దండం పెడతారు బాబు. నిజంగానే అదో మాదిరిలా చూసిందా? అదే 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 నేను పొద్దున మాదిలోనే చూసిందా? చూసిందా? అయ్యో ఈ నెల కూడా రేషన్ తీసుకోకపోతే మాడదంతా కూడా అయిపోద్ది. చక్రం అన్ని రెండు రెండు వేలు ఎక్కువేరా. ఏమండి ఏమండి మిమ్మల్ని ఎలా ఏరా ఏంటండి లైన్ లో ఇంతమంది ఉంటే కనిపించట్లేదా? వచ్చి లైన్ లో నుంచండి. ఏంట్రా గొంతులు ఎగుతుంది? గోవింద్ గారితో తగువెందుకులే ఆసి. నేనేమంటున్నాను, వచ్చి లైన్ లో నుంచోమంటున్నాను. ఏంట్రా లేలో నిలబడింది? ఇటీ. ఆ, ఇటీ. గోవిందు వెళ్ళి ముందు లైన్ లో నిలబడు. తాలింపు నేను రేణు షాప్ పడాలి పన్ను లైన్ లో నిలబడమని. మళ్ళీ అదో మాదిలో చూసేసి మీసాలు తిప్పేసిందిరా బేవమ్మా. నీ మూమెంట్ మామూలు లేదు రోయ్. డ్రైవర్ గారు కూడా దిగేస్తున్నారా? చూసాడంటావా? లేకపోతే ఎందుకు ఆపుతాడు? అయ్యి బాబు, ఈ మూమెంట్ తిడగొట్టేస్తుంది. నువ్వు నాకు తెలియదు, నేను పోసేసుకుంటాను. ఏం కాదులే నేను చూసుకుంటాను. మిమ్మల్ని ఎవరురా మీది? డ్రైవర్ గారు నాకేం తెలియదు, పోసుకోవడానికి ఎక్కాను అంతే. పోడా. ఓ ఎప్పాడు కుర్రాలా మీరు? ఏం లేదురా, బస్ రీపర్ వచ్చి ఆగిపోయింది. బేబమ్మ గారికేమో ప్రాక్టికల్స్ ఉన్నాయి. ఆటోలు కూడా ఏం రావట్లేదు. కాస్త మీరు కాలేజీలో దింపండి రా. ఈ పత్తాపలను మాకు అట్టుకో. అది కాదురా బాబు, కొంచెం వస్తున్నాను బేబమ్మ. దొరికిందా? మనకు తెలిసిన కుర్రాళ్ళు ఉంటే సాయం అడిగానమ్మా. మీకు వింతరం లేకపోతే ఎవరో తెలియని వాళ్ళ బండి నేనెందుకు ఎక్కుతాను? మ్యామ్, వాష్రూమ్. ఓకే గో. ఇవాళైనా కూర్చొని ధైర్యం చేసి వెళ్ళి మాట్లాడరా బాబా, మాట్లాడు. గట్టి పిలివే. వచ్చేస్తుంది మాట్లాడేసి మాట్లాడి. బేబమ్మ. బేబమ్మ ఏంటి? నా పేరు బేబమ్మ కాదు. బేబమ్మ కాదా? ఏంటి మూమెంట్? మీ పేరు బేబమే కదా? కాదు.
ఓయ్ బేబమ్మ అయితే నీ పేరు చెప్పు. ఇంకేం లేదేటి? ఓయ్ నువ్వు పేరు చెప్పుకుంటే నా కోపం వస్తుంది. నేను ముస్లిం అయిపోయి నీ ఇష్టమా? చెప్పు, అయిపోమంటావా? ఏదో రాసుకుంటుందిరా. అవునరా. సంగీత. సంత. సంత. ఇప్పుడు అడిపోయినాదరా నీకు స్పీడ్ బ్రేకర్. సంత. సంగీతాన్ని పలుకో. పలికేసేనా? ఏటి బాబా పలికేసింది? పలకలేదు, మళ్ళీ పలక. పలుకో. సంగీత. వచ్చేసిందిరా. యాడొచ్చేసింది? లోపల. లోపల. ఓరి నీ అబ్బా పలికింది నేను రా. చాలు చాలు దా. ఆయన నీతో పేరంటి ప్రేమ పిలిపించుకునే అదృష్టం భేమంటి లేదనుకుంటాను. వెళ్ళిపో నీ అబ్బా. దీనమ్మా. ఏంటి నన్ను ఇవాళ కూడా చేపలు కోరేనా తొక్కలా? ఏటైనదిరా? నీకేట అవ్వలేదు. చిన్నప్పుడు నేను చేపలు తిని తిని వచ్చని తినేసాను. మీ తచ్చలు కూడా రేపు మాప పోయేట్టున్నాయి. ఎందుకు అంత కోపం? కోపట్టుకూడదు. కోపడితే ముసలోళ్ళు అయిపోతాం. ఇదో నాన్నోయ్. ఏట్రా? చెప్పింది మనసులో ఎట్టుకోకు, త్వరలో ముసలోడు అయిపోతావు. అట్టేనా? ఆ. ఓళ్ళైనట్టే ప్రేమించిన అమ్మాయికి మనసులో ఉన్నది చెప్తారు. నువ్వు నోటికి ఏదో అదే చెప్పాలరా ఆసి. అందుకేరా ఇది. ఏటీ మూమెంట్. ఇది ప్రేమ పుస్తకం, తెల్ల కాగితం. ఇటుతో ఏం చేస్తావరా? దీనిలోనే ప్రేమంతా దీనిలో నింపేయాలంతే. నీ మూమెంట్ నింపు. ప్రేమ అంటే ఓ లైలా మజ్నూలా, దేవదాసు పార్వతిలా, ఓ రోమియో జూలియట్లా, అదో మాదిరిలా ఉండాలిరా. అయినా ఈ దేవదాస్ తెలుసు, ఈ మజ్ను తెలుసు, ఈ రోమియో జూలియట్లా మొగాళ్ళరా. ఎవడికి తెలుసు? ఓ నీకు తెల్దా? రోమియో జూలియట్. తాయింత గట్టి పలికేస్తుందంటే ఈడే మొగాడే ఇంటాడు రాసే. ఆడే అంటావా? ఆడే. ఈ కాగితం ముక్కతో నువ్వు వాళ్ళ పక్కన చేరిపోతారా రాసి. చేరిపోలే. రాయణం గారికి తెలియపోతే ఒక లక్క, తెలిస్తే ఇంకో లక్క. ఇంతకీ లెటర్ అయితే రాస్తాం కానీ ఇచ్చేదెవర్రా? ఓ బాబోయ్, నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదురా బాబు. అప్పుడు తొలిపోయి ఒట్టు. నేనైతే ఈ మూమెంట్ చేయలేదురా బాబా. ఈ మూమెంట్ కి అమర్తాలు ఎందుకురా? ఏం చేస్తున్నావు? నాకే తెలియదు, రాసిగారు ఇమ్మన్నాడు. టెన్షన్ ఉంది తాలింపు. దేనికి? బేబం లెటర్ చదివి ఉంటదంటావా? ఉంటుందిలే. ఇంతకీ వస్తుందా రాదా? ఈ బసి బేబం చూడ్డానికి ఆ బేబు మొత్తం లేరా. రాయణం గారు వచ్చి పట్లెట్టపోతే బంగారు పాప తిద్దు మొదలవుతుంది కదా. ఆక్స్ఫోర్డ్ భూముల గురించి మీతో మాట్లాడాలి. అనవసరంగా లెటర్ ఇచ్చేసినావురా బేబంకి. ఇలాగే వెళ్ళి బేబం ముందు నిలబడిపోతే నీ ఒంటి కట్టిన సెంటల్ చేసి నువ్వు పేమి చేస్తామని వెంటనే తెలిసిపోద్ది. ఒరేయ్ బేబం చూస్తుందిరా. పిలుస్తుంది. ఎల్లా నీ ఎల్లా. ఒరేయ్ ఎల్రా. ఒరేయ్ పిలుస్తుంది బేబమ్మ. ఎల్రా. బయలు సత్తు నువ్వురా. అలా సైడ్ చేసేస్తే అందరూ వెళ్ళకూడదురా. నువ్వు ఒక్కడు వెళ్ళాలి. వెళ్ళా. అందరూ సిద్ధంగా ఉండండి.
కొద్దిసేపటి తర్వాత బషీర్ బీబీ వారి గంధం పంచబడును. ఏంటి మొన్న పేరు అడిగి పిలవకుండా వెళ్ళిపోయావు? అంటే అది అది ఇది నువ్వు ఇచ్చిన లెటరే, చదువు. ఒరే తాలింపు మన స్పీడ్ బ్రేకర్ మన ప్రేమకు స్పీడ్ బ్రేకర్ కాకుండా ఉండాలంటే ఈ కాగితం మొత్తం మన అక్షరాలతో నింపారా. ఇంచుపోయిన అక్షరం కాగితం నుంచి ఎలా పారిపోద్దో నేను చూస్తాను ఈ పూట. సరే చెప్తున్నాను చూడు. నువ్వు వచ్చాకే నా గుండె గూట్లో పండగొచ్చే. పొద్దు పొద్దున ముచ్చట 3 స్పీడ్ బ్రేకర్లు వచ్చేసాయి. స్పీడ్ బ్రేకర్లు అన్నీ అయిపోయారా? బాగుందంటావు ఇది. ఊరు బాబా పిల్లి చూసిందనుకో ఫ్లాట్. ఇలాంటి లెటర్ ఇస్తే ఏ అమ్మాయి ప్రేమించదు తెలుసా? నవ్వుతుంది. నేను లెటర్ ఇచ్చింది కూడా ప్రేమించడం కాదులే, నవ్వించడానికే. ఈ కాగితం రాసిన అక్షరాలు ఆలు వీలు వేయచ్చు, కానీ నువ్వంటే చిన్నప్పటి నుంచి అదో మాదిరి ఇష్టమని తాలింపుకే కాదు నాకు కూడా నేను చాలాసార్లు చెప్పేసుకున్నాను. అదో మాదిరి ఇష్టమా? అంటే అంటే డాక్టర్ రాత్రి నుంచి చలిజ్వరంతో వణికెత్తున్నాడండి. దీనిని చూసి భయపడ్డారంటారా? ఏంటి జ్వరం వచ్చేసినదట? మీ బాబు గోలెట్టేస్తున్నాడు. ఒరే బేబు నువ్వు అంటే ఇష్టం అని చెప్తే ఏం చెప్పకుండా ముత్తేటి సెల్పిందిరా. అది కూడా అదో మాదిరి ముద్దురా. ఒరే నువ్వు నోరు తెరిసి చెప్తే బేవు నోరు మీద చెప్పినట్టుందిరా నువ్వంటే ఇట్టమని.